సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల పాత్ర అద్వితీయమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పట్టణం మార్పూరి వీధి సీనా టీ స్టాల్ ఎదురుగా మదనపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులతో కలిసి నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి ఎంతో ఉందన్నారు. కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే అధిక ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థమైన సేవలు అందించడంలో వారెప్పుడూ ముందుంటారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం, పాత్రికేయులకు స్థలాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ రఘునాథ్ రెడ్డి, కార్యదర్శి విఎస్ రెడ్డి, జింకా వెంకట చలపతి, రఫీక్ అహ్మద్, హేమంత్ కుమార్, చిప్పిలి మల్లికార్జునరెడ్డి, బొమ్మిశెట్టి మధు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కృష్ణా ఏసీ థియేటర్ దగ్గర సీనా స్ట్రీట్ స్టాల్ ఎదురుగా వాళ్ళ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వచ్చిందను వాళ్ళ ఆహ్వానం మేరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ వచ్చిందను మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా గ్రాండ్గా, అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. నిజంగానే మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే మా నాయకులు ఏదైనా ప్రజలకు చేయాలంటే కూడా, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే కూడా అందరికంటే ముఖ్యం వచ్చిందిను మన ప్రెస్ వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది, విలేకరుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికి కానీ వీళ్ళు మేము కలిసి కానీ ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం కానీ మేము కష్టపడినామంటే ఖచ్చితంగా మంచి పరిణామాలు వస్తాయి. మేము వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నాం. ఒకవేళ మేము కూడా మనుషులమే, మా వల్ల కూడా ఏదైనా తప్పులు జరిగితే కూడా ఖచ్చితంగా దానికి మీరు ఎత్తి చూపిస్తే ఏమవుతుందంటే మాకు కూడా ఒక ఇది వస్తుంది. మేము అవుట్ ట్రాకింగ్లో పోతా ఉన్నాము, ఎక్కడ మేము తప్పులు చేస్తూ ఉన్నాము, ఎట్లా మా వల్ల ఏదైనా తప్పు జరిగి ప్రజలకు ఏమైనా మా వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయా అనేది మీరు ఎత్తి చూపిస్తేనే ప్రజల నాడి కానీ మీ నాడి కానీ మాకు తెలిసిందంటే ఖచ్చితంగా మా దావను కూడా మేము స్ట్రైట్ చేసుకొని, మా దారిని మేము స్ట్రైట్ చేసుకొని 100% మేము ప్రజలకు మేలు చేసే విధంగా మేము తయారవుతాం. కాబట్టి మేము ఎంత ఎదగాలంటే కూడా, ఫ్యూచర్లో ఏ నాయకుడు ఎదగాలంటే కూడా, ఎవరు ఏ స్టేజ్కి పోవాలంటే కూడా, దేశం అభివృద్ధి చెందాలంటే కూడా, మన టౌన్ అభివృద్ధి చెందాలంటే కూడా, మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందాలంటే కూడా మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి మేము నిజంగానే వాళ్ళకి చెప్పాము. నిజంగానే వీళ్ళు కోఆపరేషన్ ప్రతి దాంట్లో కూడా మాకుంది. మేము ఏదైనా మిస్టేక్ చేసినా, ఏ పార్టీ వాళ్ళు మిస్టేక్ చేసినా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇది వాయిస్ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో వస్తే 100% వీళ్ళకు ఒక శాశ్వత భవనం, ఈరోజు రెంటెడ్ బిల్డింగ్స్లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ శాశ్వత భవనానికి. ఎందుకంటే ప్రజలకు మొత్తం సేవ చేసేవాళ్ళు వీళ్ళు, ప్రజలకు తరఫున నాడి వినిపించే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఒక భవనం లేకుండా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ కిరాయి ఇది కట్టుకుంటూ ఉన్నారంటే నిజంగానే బాధ ఇది చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిందనో ఒక భూమి కూడా కేటాయించడం జరుగుతుంది. మన వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వీళ్ళు బిల్డింగ్ కట్టుకునే దాన్ని కూడా మన వంతు సహాయం మేము పర్సనల్లీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది విలేకరులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేజ్ కూడా ఏమీ లేదు, వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు ఉండేదానికి ఇళ్ళు కూడా లేవు, ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం చేపట్టిన 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిన అవుట్ సైడ్స్ పట్టాస్ కూడా ఇప్పించి వీళ్ళకు మన వంతు సహకారం చేసి వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దాన్ని కూడా మేము తోడ్పాటిస్తామని త్వరగా మనవి చేసుకుంటాం. ఈరోజు మదనపల్లి నడి ఒడ్డున మార్పూరి స్ట్రీట్ పక్కన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి పెద్దలు మదనపల్లి నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు, అదేవిధంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, జాయింట్ సెక్రటరీ అయితేనేమి, ట్రెజరర్ అయితేనేమి, వీళ్ళ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే డిపార్ట్మెంట్ వారి కంటే కూడా డిపార్ట్మెంట్ వారికి తెలియాలన్నా, ప్రజలకు తెలియాలన్నా ఆడ జరిగిన అన్యాయం కానీ, ఆ కష్టాన్ని కానీ, వాళ్ళ నష్టాన్ని కానీ ముఖ్యంగా ఎవరంటే మీడియా. ఈరోజు భారతదేశంలో 142 కోట్ల భారతీయులు ఈ దేశ గౌరవం ముందుకు పోవాలన్నా, జరుగుతున్న తప్పులు బయటకు తీవాలన్నా దానికి ముఖ్య కారకులు ఎవరంటే మీడియా ప్రతినిధులే. మరి కుగ్రామంలో మనిషి కూడా నడిచి పోలేని ప్లేసులో కూడా పోయి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందంటే ఆ బయట వస్తే ఆ తర్వాత డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరి ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి మేలు జరిగిందంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఒక్క మీడియా ప్రతినిధుల వారే అది వెలుగులోకి వచ్చిన వెంటనే ఎంతో మంది స్పందిస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.